విద్యా సంస్థల బంద్ విజయవంతం. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర అఖిలపక్ష విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బంధు మహేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు అమీర్, పీడీఎస్యు జిల్లా నాయకుడు బానోతు రవీందర్లు సంయుక్తంగా మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బెస్ట్ అలవెన్స్ స్కీములో ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు బిల్లును ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు బంద్ చేయడం జరిగిందని తెలుపుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని విస్మరిస్తుందని, వెంటనే విద్యారంగంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. విడుదల చేయాలి. పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే పెండింగ్ స్కాలర్షిప్లు. బంధు మహేందర్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తొర్రూరు మండల కేంద్రంలోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు బంద్ చేస్తూ ఈరోజు తొర్రూరు పట్టణ కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ స్కూల్ను కూడా బంద్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన గత ప్రభుత్వం చేసిన విధానాలే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తూ విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకుండా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పేరుతో విద్యార్థులకు ఉచిత విద్య అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలో అదో స్కీమ్ తీసుకొని రావడం, ఆ స్కీమ్లో ద్వారా విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో మినిమం దాదాపు ఒక 300 కోట్ల చిల్లర బకాయిలు ఉండడం జరిగింది. ఆ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఉపాధ్యాయులు ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నూతన విద్యా విధానం 2020ని అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క తీర్మానాన్ని చేసి కేరళ ప్రభుత్వం, అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసిన విధంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రద్దు చేసి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8,350 కోట్ల స్కాలర్షిప్స్ అనేది పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ ఛార్జెస్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి సంక్షేమ హాస్టళ్లు, గురుకుల హాస్టళ్లను తక్షణమే వారి యొక్క నూతన భవనాలు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా జాతీయ నూతన విద్యా విధానాన్ని ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అమలు చేయకుండా మన అసెంబ్లీలో తీర్మానాన్ని రద్దు చేయాల్సిందిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు తొర్రూరు మండల వ్యాప్తంగా ఈరోజు బంద్ విజయవంతం అయిందని చెప్పేసి తెలియజేస్తున్నాం.